ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏదో ఉదయకాల సమయంలో కొన్ని కోరికలు కలిగి ఉన్నావు కదూ, ఏదో ఈ ఉదయకాల సమయంలో కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నావు కదూ, ఇది జరిగితే బాగుంటుంది, ఇదే నా కోరిక, ఈ ఆశ ఒక్కటి నెరవేరితే చాలు అని ఏదో నీ జీవితంలో హృదయంలో ఒక కోరిక లేదా ఒక తలంపు కలిగి ఉన్నావు కదూ. ఇంతకీ నీకు ఒక ప్రశ్న ఏంటంటే, నా కోరికలన్నీ దేవుడు ఎప్పుడు తీరుస్తాడు? ఇంతకీ నా కోరికలు తీర్చబడతాయా లేదా? ఇంతకీ నా ఆలోచనలు నెరవేర్చబడతాయా లేదా? నేను ఎంతో సమయం దేవుని సన్నిధిలో వెచ్చించి ప్రార్థిస్తున్నాను, నా కోరికలను దేవుడు తీరుస్తాడా, నా ఆలోచనలను దేవుడు సఫలపరుస్తాడా అని ఉదయకాల సమయంలో ఎదురు చూస్తున్నావు కదూ. నిన్ను ప్రేమించి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన వాగ్దానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడంట నీ కోరికను ఆయన సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచబోతున్నాడు. ఏ కోరికలు, ఏ ఆలోచనలు? లోకానుసారమైన కోరిక ఆలోచన కాదు, దైవ చిత్తానుసారమైన వాక్య విధానాలతో కూడుకున్నటువంటి ప్రతి కోరికను, ప్రతి ఆలోచనను, అది దేవుని చిత్తమైతే ఖచ్చితంగా యావత్తును దేవుడు సఫలపరుస్తాడు.